ఆలోచిస్తున్నారు? చెప్పమ్మా. ఎందుకు చదువుకోకుండా ఈ ఫీల్డ్ లో వచ్చాను అని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? లేదు. లేదు. డాన్స్ అంటే ప్యాషన్. ఎప్పుడైనా మాకు పొట్టి మామ కాదు ప్రజ్వాల్తో డాన్స్ చేయాలి అనిపించిందా? చేశాంగా కొన్ని 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 ఈ చేశారు. సాంగ్ చేస్తే బాగుండు అని. అలా ఏం లేదు, అన్ని సాంగ్స్ చేస్తాము. పొట్టి మామతో చేస్తే బాగుందా, ప్రజ్వాల్ గారితో చేస్తే బాగుందా? ఇద్దరు సమానమే. ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. అలా అని ఒకరిని సెలెక్ట్ చేసుకో. పొట్టి మామే. శభాష్. గ్రేట్. ఎందుకంటే నా వయసుకి గౌరవం ఇచ్చావు, మీ వయసుకి ఆనందం ఇచ్చావు. మాతో వేస్తే కామన్ అయిపోతుంది కదా. వయసు మీరు అంటున్నారు, వయసు ఏం మాకు కనిపించట్లేదు. కనిపించదా? 16 ఏళ్ళ కుర్రోళ్ళని అనమాట. ఓకే. ముమేద్ ఖాన్ సాంగ్ వేసుకుందాం మీకు. ఇప్పటికి ఇంకా నా వయసా? వేసుకుందామా? ఆనేస్తుంది. మీరే అన్నారు కదా 16 సంవత్సరాలు. చూస్తా ఉంటాను. మేడంతో ఒక స్టెప్ అంటే వేద్దాం. వేయరా? మధుతోనే వేస్తారా? అందరితో వేసేది నాకు. ఇప్పటికి అంతమంది 100 మంది అమ్మాయిలతో వేస్తుంటాడు డాన్స్. అమ్మో ఆటగాడే. మహా ఆటగాడు. మధు, నువ్వు కూడా అందరి హీరోయిన్స్ లెక్క హ్యాండ్ ఇస్తావు, వీళ్ళతో ఉంటావు? అదేం లేదు, ఉంటాను. మంచి ఛాన్స్ వస్తే నీకు వచ్చినా కూడా ఉంటాం. ఉంటావు. మా గోల్ ఏంటంటే పాపని ఇండస్ట్రీలో ఓ మంచి స్థాయికి తీసుకుపోయేంత వరకు ఆమెను మేము వదలం. మాతో ఒక పెద్ద స్క్రీన్ మీద ఏం కనబడాలి. నువ్వు ఇతన్ని ఏమని పిలుస్తావు షూట్ లో? అన్ని పొట్టి మామ, లేకపోతే అప్పుడప్పుడు తాత అని పిలుస్తాను. ఇది ట్రోల్ అయిపోతుంది రా నిజంగా. అంటా ఉంటారు కదా, కామెంట్లు పెడతాను, తాతగారు మీకు ఈ వయసులో అవసరమా, ముసలోడు కానీ మహానుభావుడు అంటారు. మాకు లేనిది అదృష్టం నీకు వచ్చింది మా ఇంకో తాతగారు అంటారు. మంచి మంచి కామెంట్స్ కూడా. అరే ఎక్కడ దొరుకుతారా ప్రతిసారి నీకు ఈ జంబల్ హార్ట్ లేడీస్ అమ్మాయిలని వస్తారు. సింగిల్స్ అందరూ పడి ఏడుస్తున్నారు మీ మీద తెలుసా, అమ్మాయిలు దొరక్క. కామెంట్లు మస్తు. రీసెంట్ గా చేసేదమ్మా, నాతో వేయాలని చాలా మంది ఇష్టం ఉంటుంది డాన్స్ చేయాలని. నేనేమో కాదన్నా, వాళ్ళు వచ్చిన వస్తారు. అభిమానం అనేది ఇక్కడ ఉంటుంది గుండెల్లో. వాళ్ళని మన బిడ్డల మాదిరి చూసుకుంటాం, డాన్స్ చూస్తాం. డాన్స్ వరకే వాళ్ళు పరిమితం. పేరు వస్తుంది, వాళ్ళకు లైఫ్ వస్తుంది. ఓన్లీ అందమైన అమ్మాయిలు మాత్రమే డాన్స్ చేస్తాడు. నేను బాగా లేకపోయినా నా పక్కన వేసేవాడు బాగుండాలా, అప్పుడు జనాలకు బాగా అతుక్కుంటుంది. అంటే మనసు మొత్తం ఒకేసారి చెప్పొచ్చు కదా మరి. హీరోయిన్ గారు మాట్లాడరా? మేమే మాట్లాడుతున్నాం. మీరు వాడుతూనే ఉన్నాం, మీరు అట్లా సైలెంట్ గా ఉన్నారు. మీరు తాత అని పిలుస్తే అప్పుడప్పుడు అన్నారు. మరి ఒక సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆ ఫీల్ ఎలా వస్తుంది మీకు? అప్పుడు హీరో కదా, అప్పటికప్పుడు హీరో కింద తాతే. సాంగ్ పర్ఫార్మెన్స్ అలా ఏం ఉండదు నాకు. దేనికి దానికే ఫీల్ ఉంటది కదరా. ఎందుకు ఫీల్ మెయిన్ కావాల్సింది ఎక్స్ప్రెషన్. అవును, ఆర్ట్ వరకు అది ఎవరైనా సరే, మా నాన్న అయినా మా అన్న అయినా ఇలాగే చేస్తా. వన్స్ ప్యాకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్. మంచి మాట. బాగా సపోర్ట్ చేస్తున్నారు మీకు. ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? నేను ఆమె చెప్పింది ఏంటంటే పని. ఇప్పుడు డాన్స్ ఎంటర్ అయింది, సాంగ్ వరకే తీసుకున్నది. తర్వాత మామూలు ఒరిజినల్కి వచ్చేస్తుంది. ఒరిజినల్కి వచ్చి బాబాయ్ అంటే బాబాయ్, తాతయ్య అంటే తాతయ్య, మామయ్య అంటే మామయ్య, బంధాలు కలుపుకుంటుంది. ఎప్పుడైనా ట్రోల్ అయిపోతున్నాయి ఇతనితో చేస్తే అని ఆపేద్దాం అని అనుకున్నావా? ఎప్పుడు లేదు. ఫీల్ అయ్యావు పని? లేదు. కామెంట్స్ చదువుతావా? ప్రతి ఒక్క కామెంట్ చదువుతుంది. కొన్ని మంచిగా పెడతారు, కొన్ని చెడ్డగా పెడతారు. మంచివి ఓకే, చెడ్డవైతే వాటిని పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేము. చెడ్డ వరకు తీసి పక్కన పడేయడమే. అదే ఆలోచించుకుంటూ ఉంటే పని అవ్వదు కదా. ఇంకా అలా చూస్తాను. మంచివైతే లైక్స్ కొట్టుకుంటాను, లేకపోతే లేదు, అలా వదిలేస్తాను. ఇంకా నా గోల్ మీద నేనే. అసలు ఏ హీరోతో నీకు ఛాన్స్ కావాలనుకుంటున్నావు? పవర్ స్టార్.
పక్క రా అంటే పక్కన హీరోయిన్ లాగా కాకపోయినా చిన్న క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఏ క్యారెక్టర్ అయినా చేస్తా. ఓకే. పిచ్చి అసలు మీ ముగ్గురికి ర్యాప్ ఎలా ఉంటది షూట్ లో? భయంకరంగా ఉంటుంది. ఇదే విధంగా భయంకరంగా ఉంటది. అదే. ఆయన ఒక పక్క నూపిస్తుంటే నేను ఒక పక్క నూపిస్తాను, మమ్మల్ని ఇద్దరిని కలిపి నూపిస్తుంది, ఆడుకుంటుంది. బాగుంటుంది ర్యాప్ కొన్నప్పుడు. అంటే కష్టం అనిపించదు, ఇంక ఇలా నవ్వుకుంటుంటే ఏం కష్టం ఉంటుంది. కానీ అలా జరిగిపోతుంది కొన్నప్పుడు. కష్టపడి బాగా అలసిపోయి ఎలా పడిపోతుంది అమ్మాయి, ఎంత కష్టపడుతుంది ఈ అమ్మాయి అసలు. ఈ వయసులో Sorry. అనేద్దాం అనుకున్నా. ఎంత కష్టమైనా Sorry. కూడా దాన్ని పూర్తి చేసేదాకా ఆగదు. ఆగదు. పూర్తి చేసిన తర్వాతే ఏదైనా. మెయిన్ వాళ్ళ మమ్మీ గారు నాకు బాగా సపోర్ట్ చేస్తారు అక్క, ఎందుకంటే ఒక సొంత అక్కలాగా నాకు అలా అనిపించింది. సో నేను నాతో చాలా మంది వర్క్ చేశారు, చాలా మంది పని చేశారు. నేను వాళ్ళకి చాలా ఇచ్చుంటాను కానీ నాకు ఎవరు ఏం ఇవ్వలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయను, అరే మన కోసం ఇంత చేశారు కదా అని. సో నాకు రీసెంట్గా నా బర్త్డే జరిగింది అనమాట, నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు మధు. ఎండి కడియం ఒకటి ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అరే మనకు ఇంత అతి తక్కువ కాలంలో ఇంతమంది వర్క్ చేస్తున్నారు, నాతో ఇంతమంది జర్నీ చేస్తున్నారు, కనీసం నన్ను అర్థం చేసుకోవాలి మనకి. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటది కదా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను, బట్ ఒక్కసారి అది అనిపిస్తుంది కదా మనం వాళ్ళ కోసం అంత చేసినప్పుడు. అసలు వీళ్ళేంది ఇలా అయిపోయారు, కనీసం రెస్పెక్టబుల్ గా కానీ ఒక విలువ ఎవరు ఒక మాట్లాడు అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు. అప్పుడు మధు నాకు ఒక గిఫ్టింగ్ అని నేను సడన్ బాగా ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాను, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. సో మా అమ్మ వాళ్ళు కూడా చాలా ఇష్టం మధు అంటే, బాగా చూసుకుంటారు. వచ్చినప్పుడు కూడా మంచిగా చూసుకుంటారు. మా ఇంటికి వచ్చి ఎవరు వచ్చినా, మా ఇంటికి నా బయట ఆర్టిస్టులు వస్తారు కదా హైదరాబాద్ నుంచి, వేరే వేరే అమ్మాయిలని పిలిపిస్తూ చేపిస్తూ ఉంటాను కదా ఇంతో, మా ఇంటికడే పెట్టుకుంటాను అనమాట. ఎవరు వచ్చినా హ్యాపీగా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసి పంపిస్తారు మా అమ్మ నాన్నగారు. యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు ఇంకెవరు దొరకలేదా ఇలా అనడం జరుగుతుందా? ఎవరు అంటే ఎవరి విషయంలో? ఇతని విషయంలో అంటారు. యాక్చువల్ గా నన్ను కూడా హీరో నువ్వు చేయొచ్చు కదా, ఆయన ఎందుకు పెడుతున్నావు, నువ్వు బాగున్నావు కదా, నువ్వు చేయొచ్చు కదా, చాలా మంది అడుగుతారు నన్ను. పర్సనల్ గా కూడా చాలా మంది మెసేజ్ చేస్తారు. నేను అవన్నీ పట్టించుకోను. ఇప్పుడు ఆయన చేసి నేను చేయలేను, నేను చేసింది ఆయన చేయలేడు. ఆయన ఇప్పుడు నేను చేసినా కూడా నన్ను చూడరేమో, మేబీ కామన్ పీపుల్, నార్మల్ అందరిలాగా రొటీన్ అయిపోతుంది. ఆయనలో టాలెంట్ ఉంది, ఒక స్పెషల్ గుర్తింపు ఉంది. ఆయన అప్పుడు దక్కించుకోలేంది ఇప్పుడు మేబీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అలా చేపిస్తున్నాం. అలా హ్యాపీగా సక్సెస్ అయిపోతే ఆయన బతుకు హ్యాపీ, ఆయన లైఫ్ బతికిపోతాడు. సో ఆయన టాలెంట్ కి నేనేంటంటే, ఆయన టాలెంట్ మెయిన్, ఆయన టాలెంట్ ఖచ్చితంగా సినిమాల్లో ఉండాలి. ఆయన టాలెంట్ కి ఆయన కామెడీ టైమింగ్స్ కానీ, సో ఆయన ఖచ్చితంగా సినిమాల్లో ఉండాలి. అదే చెప్తాను నేను తర్వాత చేసుకుంటాను. నాదేమో ఇప్పుడు కాకపోతే ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అయినా నేను స్టార్ట్అప్ చేసుకొని, నేను ఇంత చేసిన వాళ్ళు నేను చేసుకోలేను. అలా ఆయన ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు నాకు యాక్టింగ్, ఈ డైరెక్షన్, డిఓపి ఇవన్నీ నాకు, నేను వీటి కోసం నేర్చుకున్నాను కానీ నా ఛానల్ కోసం. నేను ఇవే లైఫ్ అని నేర్చుకోలేదు, డిఓపి ఎడిటింగ్ కానీ ఇవన్నీ. ఓన్లీ ఫర్ నా మెయిన్ గోల్ యాక్టింగ్ అంటే నాకు చాలా పిచ్చి ప్యాషన్. ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్. అవుతారు, పక్కా అవుతారు. మీరు జాబ్ ఏమైనా చేస్తారా? ఇది లేదు, జాబ్ ఏం లేదమ్మా. ఇంటికాడ చిన్న పనులు చేసుకోవడం, వ్యవసాయం. మనకు 3 అబ్బాయిలు, నాకు 3 పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాను. కానీ అత్తగారి ఇంటికాడ వెళ్ళకుండా మనకంటూ ఒక ఇల్లు కానీ భూమి కానీ ఏమీ లేదు. మా సొంత ఊరు భీమవరం, వెంకటగిరి దగ్గర. నేను ఉండేది అత్తగారి ఇంటి దగ్గర. నా పరిస్థితి అది. ఇంకా నేను మా పిల్లలకి ఏమి సంపాదించి పెట్టలే. వీటితోనే తిరిగి రంగులు రావటం తిరుగుతానే ఉన్నాను. కానీ ఒక్క ఇదిగా వచ్చి అది కూడా దాకా రావడం కూడా ఏంటంటే మా ప్రజ్వల ద్వారా యూట్యూబ్లో మనం ఎంటర్ అయినా కాబట్టి వారి దారు లేపి ఇంత దూరం ఒక ప్రజాదరణతో వీడికి ఇంతకు రావడం జరిగింది. ఇంకా భగవంతుడి ధర్మాన ఇండస్ట్రీ దయ ఉంచి నాకు మంచి అవకాశాలు ఇప్పించి మా చిరంజీవి సార్ పిలిపించి ఆయనతో ఒక చిన్న సెల్ఫీ తీసుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.